और अब तफसील एपी काबीना का इजलास मुनाकिद हुआ। वज़ीर आला जगन की क़यादत में मुनाकिद हुए इस इजलास में बजट से मुतालिक कई उमूर पर तबादिले ख्याल किया गया और कई अहम फैसले लिए गए। काबीना ने रियासत में भारी सनतों के क़याम को मंजूरी दे दी है। साथ में इन्वेस्टमेंट प्रमोशन बोर्ड को भी हरी झंडी दिखा दी है। साथ में SIPB के लिए 1,45 करोड़ रुपये की सरमायाकारी को काबीना ने मंजूरी दी है। कोटम रेड्डी के साथी ने फोन टैपिंग के प्रोपेगेंडे से मुतालिक फैलाई जा रही खबरों की वजाहत की। उन्होंने महज इसे गैर इरादी तौर पर की गई रिकॉर्डिंग से ताबीर किया। उन्होंने कहा कि उनके फ़ोन में हर कॉल रिकॉर्ड होता है। मुझ पर कोई दबाव नहीं है, मैं हकीकत को सामने ला रहा हूँ। నా ఫోన్లో ఉన్నటువంటి ఆయన రికార్డింగ్ ఏదైతే వాయిస్ ఉందో దానికి కావాలంటే వినండి అని చెప్పి అది తప్పో ఒప్పో నాకు తెలియదు. కేవలం యాదృచ్ఛికంగా చేసినటువంటి పని, అంతేగాని ఆయన ఏదో కానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎవరికో చేరవేయాలని కానీ అలాంటిది నా నైజం కాదు. ఆ పరిస్థితే నాకు ఆలోచన రాలేదు. కేవలం స్నేహితులు మాట్లాడుకునేటువంటి మాటల్లో ఈ విషయాన్ని కూడా ప్రస్తాపన తెచ్చి వాళ్ళకు వినిపించడం జరిగింది. అది వైరల్ కావడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు ఆ రోజే ఇంత టీవీల్లో పత్రికల్లో ఈ విధంగా వస్తూ ఉంటే మీరెందుకు స్పందించలేదని. నేను ఇంత దూరం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ట్యాపింగ్ అనడం, ఈ రికార్డింగ్ మీద ఇంత అలజడి జరగడం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఒక రికార్డింగ్ మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున దీనికి సంజాయిషి ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని నేను ఊహించలేదు. అందుకనే ఏదో 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుంటారు మామూలు, ఇది ఇంతటితో సమసిపోతుంది అనుకున్నాను. नेल्लूर के उदयगिरी से ताल्लुक रखने वाले वायएसआर कांग्रेस पार्टी के MLA मेकापाटी चंद्रशेखर रेड्डी अलील हो गए। वो दिल की बीमारी का शिकार हुए हैं। डॉक्टरों ने बताया कि मेकापाटी के दिलों के वालों में खराबी आई है। उन्हें बेहतर इलाज के लिए चेन्नई अस्पताल मुंतकिल किया गया है। టెస్ట్ ఉందని భక్తవత్సల రెడ్డి గారు నన్ను మెడ్రాస్ అపోలోకి పంపిస్తున్నారు. మెడ్రాస్ అపోలో పోయి చూయించుకొని ఎల్లుండో వచ్చేస్తాను. ఏం లేదు, ఆరోగ్యరీత్యా అన్ని విధాలా బాగుంది. అన్నీ అయిపోయినాయి, టెస్టులు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఇంకొక టెస్ట్ ఉంది, అక్కడ ఆ మెషిన్ ఉందంట. అది చాలా ఖరీదైందంట, అది మెడ్రాస్లోనే ఉంటుందంట. అందుకని అడిగిపోతున్నాను. చూయించుకొని మళ్ళీ ఎల్లుండికి వచ్చేస్తాడు. భక్తవత్సల రెడ్డి గారు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. जगन हुकूमत की फलाही स्कीमा से तेलुगु देशम के कायदीन भी फायदा उठा रहे हैं, लेकिन वो सरकारी रकम हासिल करके भी झूठ बोल रहे हैं। वायएसआर कांग्रेस के MP मोपी देवी ने इस सिलसिले में सबूत पेश किया। मोपी देवी ने गुंटूर में हुकूमत अवाम की दहलीज प्रोग्राम में हिस्सा लेने के बाद मीडिया से बात कर रहे थे। గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొత్తపాలెం గ్రామ పంచాయతీలో ప్రతి గడపను కూడాను టచ్ చేయడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో చెప్పినట్లుగానే ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడాను 2 లక్షలు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం పొందినటువంటి పరిస్థితి. ఈ పంచాయతీలోనే మొన్న మేము గడప గడపకి పోయిన ప్రజలకు తిరుగుతున్నప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడికి 6-4 లక్షల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు వచ్చింది. తీసుకున్నారు, ఖాతాలో పడి కాగితం పడలేదని చెప్పేసి అని జనరల్గానే తెలుగుదేశం వాళ్ళకి ఒక గ్లోబల్ ప్రచారం ఉంది. నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడాను మంచిని చెడు అంటారు, చెడుని మంచి అంటారు. అది వెనతో పెట్టిన విద్య. ప్రభుత్వం నుంచి నువ్వు 6.5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ కింద నాకు రాలేదని చెప్పి వాడు మాట్లాడటం అంటే ఆధారం ఇదే. ఏ ఒక్క లబ్ధిదారుడికి 10 రూపాయలు పథకం ద్వారా ఆర్థిక సహకారం లభిస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అధికారికంగా సచివాలయాల్లో ఉంటుంది. मजलिस के फ्लो लीडर अकबरुद्दीन अवैसी ने बजट 2023 और 24 पर तकरीर करते हुए अक़लियतों के गुज़िश्ता बजट के चौथाई हिस्से को जारी करने की मांग की। उन्होंने शादी मुबारक स्कीम के इल्तिवा दरखास्तों को कबूल करने और उसके लिए बजट जारी करने की मांग की। उन्होंने स्कॉलरशिप्स और दूसरे अक़लियती उमूर के लिए भी बजट जारी करने की मांग की है। Honorable Finance Minister साहब,
to kindly release the fourth quarter budget from the government under scholarships and other schemes. फोर्थ क्वार्टर का माइनॉरिटी बजट जो रिलीज करना है, इसको रिलीज करने की मैं आपसे दरखास्त करूंगा सर. सर, इन द शादी मुबारक scheme, sir, during this year, many beneficiaries are applied on the Shadi Mubarak scheme, sir. The number is 30,006 beneficiaries, sir. The total is 63,128 applications, sir. Sir, I request the Honorable Finance Minister Saab to kindly clear all the pending and this year's Shadi Mubarak applications which have been approved. The number is 63,128, sir. So, Minority Department has released an amount of 275 crores and additional budget of rupees 150 crores, totaling to rupees 425 crores, sir. So, during this financial year, 27,634 beneficiaries benefited as on today, and balance 35,494 are awaiting for funds, sir. Kindly, sir, release this additional budget of 150 crores under the Shadi Mubarak scheme, and all the pending applications will be cleared, sir. So through you, I request the government to kindly release 150 crores. If 150 crores are released, I'm sure all the pending applications sanctioned can be cleared, sir. अकबरुद्दीन अवैसी ने तवक्को जाहिर की कि नए शहर की तरह पुराने शहर में भी तरक्की होगी। इस सिलसिले में अकबर अवैसी ने कल मुनाकिदा आला सतही मीटिंग का हवाला दिया, जिसमें कई तरक्याती कामों को मंजूर किया गया। अकबर अवैसी ने पुराने शहर में जल्द मेट्रो रेल प्रोजेक्ट शुरू करने की भी मांग की। पुराने शहर के डेवलपमेंट के ताल्लुक से जीएचएमसी एरिया में हमारे कॉन्स्टिट्यूशन के डेवलपमेंट के ताल्लुक से, सर, ऑनरेबल स्पीकर सर, आई थैंक यू वेरी मच, सर. Sir, on the assurance given by you, Honorable Minister for Municipal Administration, Mr. K.T. Ramarao Saab had called a meeting yesterday, sir. We had a elaborated discussion of 6 hours, sir, and I would like to come on record and go on record and say that it was a very फ्रूटफुल मीटिंग और कामयाब मीटिंग हुई। पुराने शहर की आवाम से कहना चाहता हूं कि इतनी मंजूरियां मिली है और इतनी बातों को कबूल किया गया है कि इंशाअल्लाह आने वाले कल में नए शहर और पुराने शहर में कोई फर्क नहीं रहेगा, पुराना शहर भी आगे बढ़कर जाएगा। मैं केटी रामाराव साहब का, चीफ मिनिस्टर साहब का, केसीआर साहब का शुक्रिया अदा करता हूं कि 6 आवर्स मीटिंग हुई है। और फिर से मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि हैदराबाद मेट्रो ट्रेन के बारे में जल्द अज जल्द शुरू करिए। तयख्खुन दिया गया कल की मीटिंग में। अकबरुद्दीन अवैसी ने पुराने शहर के नोटरी दस्तावेजात रखने वाली जायदादों को मुसल्लिमा हैसियत देने की मांग की। उन्होंने असेंबली में वजीर आला केसीआर की तकरीर का हवाला दिया, जिसमें उन्होंने नोटरी जायदादों को रजिस्टर्ड करार देने का वादा किया था। मसला है पुराने शहर का और वो है नोटराइज्ड डॉक्यूमेंट का। सर, ऑनरेबल चीफ मिनिस्टर साहब ने ऐलान किया हाउस में कि ऑल द नोटराइज्ड डॉक्यूमेंट विल बी ट्रीटेड एज रजिस्टर्ड डॉक्यूमेंट। मीटिंग्स आर गोइंग ऑन और बातचीत हो रही है, रास्ता निकाला जा रहा है। सर, अंडर द GO 58 एंड 59 बहुत से पेंडिंग हैं और कुछ पैसे ज्यादा हैं, तो मैं आपसे दरखास्त करूंगा कि फिर से 59 और 58 का रिव्यू कर उसको खत्म करें। सिकंदराबाद में दक्कन मॉल आग हादसे के मुतासरीन से रियासती वजीर टी श्रीनिवास यादव ने मुलाकात की। उन्होंने आग हादसे की जद में आने वाले मकानों का मुआयना किया। आग हादसे के बाद अतराफ के मकानों और पानी की टंकियों को होने वाले नुकसानात की हुकूमत की जानिब से तलाफी करने का श्रीनिवास यादव ने वादा किया। उन्होंने गैर मजाज गोदामों के खिलाफ कार्रवाई करने की फिर वार्निंग दी। हैदराबाद शहर फार्मूला ई रेस के लिए तैयार है। 11 फरवरी को हुसैन सागर के किनारे फार्मूला ई रेसिंग की आलमी चैंपियनशिप के तनाजुर में अहदेदारों की जानिब से तैयारियां जोरों पर है। इन मुकाबलों में 11 कंपनियों की कारें हिस्सा ले रही हैं, जिसमें हिंदुस्तान से महिंद्रा कंपनी की कार हिस्सा ले रही है। तकरीबन 17 मोड़ पर मबनी 2.8 किलोमीटर का रेसिंग ट्रैक तैयार किया गया है, जिसके तनाजुर में 12 फरवरी तक टैंक बंड के रास्तों को बंद कर दिया गया है, जिसके सबब खैरताबाद और लकड़ी का पुल इलाकों में ट्रैफिक जाम के मसाइल पैदा हो गए हैं। ఈ పెద్ద ఈవెంట్ అవుతుంది కాబట్టి ఉంటాయి, కానీ ప్రజలకు ఎంతవరకు సహకారం కలిగించాలి, ఎలా వాళ్ళకు
బెస్ట్ వేలో వాళ్ళు కమ్యూట్ అయ్యేటట్టుగా ఫెసిలిటేట్ చేయాలనేది ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వివి స్టాచ్యూ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ తీసుకొని రోటరీ వరకు వచ్చేటువంటి ట్రాఫిక్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే సికింద్రాబాద్ సైడ్ వెళ్తారో నల్లగుట్ట సైడ్ నుంచి దెన్ బుద్ధ భవన్ వైపు వెళ్లే వాళ్ళు ఈ రూట్ అడాప్ట్ చేసుకోండి, ఈ రూట్లో రావండి. పీపుల్ ఎవరైతే పీపుల్ ప్లాజా వైపు వెళ్ళాలన్న వాళ్ళు దే కెన్ గో బై దిస్ రూట్. బట్ పీపుల్ ఎవరైతే మీకు తెలుగు తల్లి స్టాచ్యూ వరకు వెళ్ళాలనుకుంటున్నారో ఈ రూట్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ సెక్రటరియట్ రేస్ ఉంటుంది కాబట్టి అక్కడ అలౌ చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రజలకు మేము కోరుకున్నది అదే. दिल्ली शराब स्कैम में ऑडिटर बुच्ची बाबू को सीबीआई अहदेदारों ने गिरफ्तार कर लिया है। हैदराबाद में उन्हें गिरफ्तार करके सीबीआई ने दिल्ली मुंतकिल कर दिया। वाज़ेह रहे कि शराब स्कैम पॉलिसी तैयार करने में बुच्ची बाबू ने कलीदी किरदार अदा किया था। सिकंदराबाद के इलाके बोइनपल्ली में एक रियल एस्टेट ताजिर का कत्ल कर दिया गया। मूसा सिद्दीकी नामी ताजिर KMR होम्स लिमिटेड के नाम से शमशाबाद में वेंचर चला रहा था। रियल एस्टेट तिजारत के अलावा मूसा सिद्दीकी के दीगर अराजियाती मामलात में तनाज़ात दरपेश थे। जिसे जब मूसा सिद्दीकी घर पर थे तो चंद नामालूम अफराद मुलाकात के लिए आए और तेजधारी हथियार से कातिलाना हमला करके फरार हो गए। जब मूसा सिद्दीकी को करीबी अस्पताल ले जाया गया तो डॉक्टरों ने उन्हें मुर्दा करार दिया। खबर मिलते ही पुलिस जाए वारदात पर पहुंची और जांच का आगाज कर दिया। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। मजलिस के सदर असदुद्दीन अवैसी ने लोकसभा में तकरीर करते हुए मोदी हुकूमत पर शदीद तनकीद की। उन्होंने कहा कि सदर जमहूरिया के खुतबे में लफ्ज अक़लियतों का जिक्र तक नहीं किया गया। उन्होंने अक़लियतों के बजट में इजाफा करने और बिलखिस बानों से इंसाफ करने और इबादत गाहों से मुताल्लिक़ 1991 के कानून को बरकरार रखने की मांग की। देंगी कि हरा रंग मुसलमानों का है, क्या नरेंद्र मोदी की सरकार खरबूजे पर पाबंदी आयद कर देगी और देश की जनता से कहेगी कि नागपुर में आपके हेड ऑफिस में उगा हुआ सिर्फ संतरा खाया जाएगा? सर, नारी शक्ति की आप बात करते हैं तो बिल्किस बानो अगर मुसलमान नहीं होती तो बिल्किस बानो को इंसाफ मिल जाता। 20 साल से बिल्किस बानो लड़ रही है मगर उसका नाम बिल्किस बानो है। आप इंसाफ नहीं करना चाहते बिल्किस बानो से। ये नारी शक्ति आपकी है। पसमानदा मुसलमान से आपकी मोहब्बत, दीजिए 1950 के प्रेसिडेंट ऑर्डर तरमीम करिए, दलित मुस्लिम का स्टेटस पसमानदा को दीजिए। आप नहीं देना चाहते। क्या मजहबी आजादी का उनको हक हासिल नहीं है? स्पीकर साहब, मैं